నా పేరు భవ్య. నేను కేఎన్ఆర్ స్కూల్లో చదువుతున్నాను. ఈరోజు నేను స్వాతంత్ర్యం గురించి చెప్పబోతున్నాను. మనకు స్వాతంత్ర్యం రావడానికి ఎంతోమంది మహావీరులు ఎన్నో పోరాటాలు చేసి స్వాతంత్ర్యం తెచ్చారు. స్వాతంత్ర్యం వచ్చిందనే కానీ అందరూ ప్రజలు సమానత్వంతో లేరు. దేశంలో ఎన్నో దొంగతనాలు అలాగే అవినీతి పనులు ఎక్కువ అవుతున్నాయి. మనం ఇవి తగ్గించాలంటే ఎక్కువ దురాశకి పోకూడదు. ప్రజలందరూ ఎలా అంటే స్వార్థంగా ఆలోచిస్తున్నారు. ఈ స్వార్థం అనేది మనలో లేకుంటే మనం అందరూ ఈక్వాలిటీతో ఉంటాము. స్వాతంత్ర్యం కోసం మన దేశ పౌరులు ఎంతో గొప్ప పోరాటాలు చేసి స్వాతంత్ర్యం తెస్తే మనం ఇలాగ దురాశకి పోవడం చాలా తప్పు. వాళ్ళు మన స్వాతంత్ర్యం కోసం మనం సుఖంగా ఉండాలని వాళ్ళు మన కోసం స్వాతంత్ర్యం తెచ్చినప్పుడు మనం దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మనం ఎప్పటికీ దురాశకి ఎక్కువ పోకూడదు. దేశంలో మనం ఇప్పుడు నేటి బాలలే రేపటి పౌరులు అని ఎంతోమంది చెప్తుంటారు. అలాగే ఇప్పటి ఉండే పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ రేపటి జనరేషన్కి అందరూ సమానంగా చూసుకునేలా ఉండాలి.